మ్యామ్ దేవుడు వచ్చి ఒక్క వరం కోరుకోమంటే మీరు ఏం కోరుకుంటారు మ్యామ్? ఇది కలియుగం, అందువల్ల అందరూ ఇలాగ అయిపోయారు, మానవత్వం తగ్గిపోయింది, మమకారం చచ్చిపోయింది, మనుషులందరూ మనీ వైపు వెళ్ళిపోయారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మంచి చెయ్యాలి, మానవత్వంతో బ్రతకాలి, అందరూ బాగుపడాలి, అందులో నేను కూడా బాగుపడాలి అని మంచి కోరే మనుషులు మనస్సులు కొంతమంది అయినా ఉంటారు కదా, వాళ్ళందరినీ చల్లగా చూడు అని నేను కోరుకుంటాను. మీకోసం ఏం కోరుకోరా? అందులో నేను కూడా ఉంటాను కదా. ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుంది, ఎవరైతే సాయం చేయాలని అనుకుంటున్నారో, సాయం చేస్తున్నారో, ఎవరైతే తను చేసే వృత్తిలో 100% పెట్టి కష్టపడుతున్నారో వాళ్ళకి వర్కులు రావట్లా. అవును. ఏవేవి మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో దూరిపోయి తను బాగుంటే చాలు, తను సంపాదించుకుంటే చాలు, తనకు రావాల్సిన ఒక ఆపర్చునిటీ కోసం ఎంతకైనా నేను దిగజారుతాను అనే వాళ్ళు పైకి ఎదుగుతుంటే ఉన్న కాస్తో కూస్తో నమ్మకం కూడా మనుషుల మీద, మానవత్వం మీద పోతుంది. దేవుడా, నువ్వు నా ముందు ప్రత్యక్షమైతే నేను కోరేది ఇది ఒక్కటే.